ఓం డాక్టర్ వెంకట చాగంటి గారికి నమస్కారం. నా పేరు ప్రశాంత్. నాకు ఒక డౌట్ వచ్చింది సార్. అది మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఆర్య సమాజ్ సత్సంగంలో పోయినసారి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకతని చెప్పిన మాట ఏంటంటే, దర్శనాలలో ఆత్మ గురించి చెప్పారు. ఆత్మ ఎప్పుడూ ఆనందాన్నే కోరుకుంటుంది. ఆనందంలోనే మునిగి తేలుతూ ఉంటుంది. అది ఆత్మ యొక్క స్వభావము అని చెప్పారు. అయితే నాకప్పుడు ఒక డౌటొచ్చింది. సో, అది మిమ్మల్ని అడుగుదామని ఈ వీడియో చేస్తున్నాను. ఆహ్, ఎప్పుడూ ఆనందంలో ఉండడం ఆత్మ యొక్క స్వభావం అయినప్పుడు, మానవ జన్మ తీసుకోవడం అనేది ఆహ్, అదొక రకమైన నరకమే కదా! అంటే మానవ జన్మ ఒక రకమైన నరకమని నాకనిపించింది. ఎందుకంటే, మానవ జన్మ తీసుకున్నప్పుడు ఆత్మ మనసు ద్వారా ఆనందాన్ని, సుఖాన్ని పొందాలని కోరుకుంటూ ఉంటుంది. కాకపోతే మనకి బుద్ధితో పాటు పరమాత్ముడు వేదం గూడా ఇచ్చాడు. సో, వేదం ప్రకారంగా మనము కర్మలు చేస్తూ ఉంటే దాని నుంచి వచ్చేటువంటి ఆనందము వస్తుంది, కానీ టైం పడుతుంది. ధర్మబద్ధంగా మనం ఏ కర్మలు చేసినా దాని నుంచి రిజల్ట్ రావడానికి టైం పడుతుంది. అదే అధర్మంగా ఏ పనులు చేసినా గూడా షార్ట్‌కట్‌లో అయిపోతుంది. షార్ట్‌కట్‌లో ఇన్‌స్టాంట్‌గా సుఖాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉంటాం. సో, మన ఆత్మ మనసు ద్వారా సుఖాన్ని పొందడానికి, ఆనందాన్ని పొందడానికి రకరకాల మార్గాలను అన్వేషించినప్పుడు ఆటోమేటిక్‌గా అదెప్పుడు సుఖాన్ని, ఆనందాన్ని కోరుకుంటుంది కాబట్టి షార్ట్‌కట్ పాత్‌నే ఎంచుకుంటుంది. సో, అలా మన బుద్ధి గూడా మందగించి అధర్మం వైపుకెళ్ళి, అధర్మం ద్వారా ఈజీగా ఆనందాన్ని పొందాలని కోరుకుంటూ ఉంటుంది. సో, అట్లా మనము అధర్మానికి అట్రాక్ట్ అవుతూ ఉంటాము. దానివల్ల పరమాత్ముడు మనకి కర్మ ఫలితం పేరిట శిక్షలు విధిస్తూ ఉంటాడు. లేదు, బుద్ధిని ఉపయోగించి, వేదాన్ని ఉపయోగించి మనము ధర్మబద్ధంగానే కర్మలు చేసి ధర్మబద్ధంగా వచ్చినటువంటి సుఖాన్నే పొందుదాము. లేటైనా పర్లేదు అని మన ఆత్మని, మన మనసుని అలా ఆపుతున్నాము అనంటే, ఒక రకంగా మన ఆత్మని మనము ఈ ఆనందం నుంచి దూరంగా ఆపుతున్నట్టుగా, స్టార్వేషన్ చేస్తున్నట్టుగానే అవుతుంది గదా! అంటే ఇప్పుడు ఆత్మని ఆనందాన్ని పొందకుండా అలా ఆపుతున్నామంటే అదొక రకమైన నరకమే గదా! సో, ఇది నా ప్రశ్న. సో, దీనిపై మీరు వివరణ ఇస్తే బావుంటుంది. తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను సార్. ధన్యవాదాలు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ప్రశాంత్ కూరపాటి ప్రశ్న విన్నారు కదండి. ఈయన ఏదో ఆర్య సమాజ్కి వెళ్తే అక్కడ ఎవరో ఆత్మ ఎప్పుడు నిత్య ఆనందంలో ఉంటుందని చెప్పారట. సో ఆ విషయం మరి ఏం చెప్పారో పూర్తిగా నాకు తెలియదు, కానీ ఆయన వివరించిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ దర్శనాల గురించి ఏదో డిస్కషన్ జరుగుతోంది. ఆత్మ అంటే రెండు రకాలుగా మనం మాట్లాడుకోవాలి ప్రశాంత్. ఒకటేంటంటే పరమాత్మ, రెండోది మనం, అంటే మన. సో ఈ రెండు ఉంటాయి. అయితే ఈ ఆత్మతత్వం ఏంటంటే ఎప్పుడూ పరిశుద్ధంగా ఉంటుంది. అసలు డౌటే లేదు అందులో. ఎప్పుడు కూడా ఆత్మ ఆనందంలోనే ఉంటుంది. అయితే ఏ ఆత్మ? పరమాత్మ. నిత్య బుద్ధి ముక్త స్వభావం. ఆయన ఎప్పుడు ఏంటంటే నిత్యము బుద్ధ ముక్త స్వభావుడు. అంటే ఎప్పుడూ బుద్ధితోనే ఉంటాడు కదా. ముక్తిని పొందే ఉంటాడు. సో ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క లోకంలో పడ్డాల్సిన అవసరం లేదు అవిద్య. సో నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. బాగానే ఉంది. మరి మన ఆత్మ అంటే ఇప్పుడు నేను అని నేను ఏదైతే అనుకుంటున్నాను అది, ఈ నేను అన్నది అహంకారం. అది అది ఉండబట్టి మనము మనం తెలుసుకోలేకపోతాం. సో ఈ యొక్క జీవితంలో మనం గడుపుతూ ఉంటాం. సో ఈ ఆత్మకి ఆ రియలైజేషన్ రావాలి అంటే కనుక, ఇప్పుడు నేను మీకు చెప్తున్న ఆత్మ అని వేరుంది, పరమాత్మ వేరని చెప్తున్నాను. మరి నాకు రియలైజేషన్ అయ్యిందా అన్నది క్వశ్చన్ వస్తుంది అనమాట. మనము ఫస్ట్ మీరు చెప్పిన ప్రశ్నలో సుఖ దుఃఖాల గురించి మాట్లాడదాం. సుఖము దుఃఖము శరీరానికి, మనసుకి, ఆత్మకు కాదు. కానీ భరించేది ఆత్మనే కాబట్టి ఆత్మకి అని చెప్పాల్సి వస్తుంది అనమాట. సో ఈ శరీరంలో ఉన్న మనసు అది సుఖాన్ని దుఃఖాన్ని తీసుకొని ఆత్మకు అందజేస్తుంది అనమాట.
సో అనుభవించేది సోల్, జీవుడే. సో ఆ జీవుడు అనుభవిస్తాడు కాబట్టి ఆ అనుభవంలో ఏమవుతుందంటే అందులో మునిగిపోతుంటాడు అనమాట. ఉదాహరణకి మీరు ఒక సినిమా హాల్కి వెళ్ళండి. ఈసారి పర్టికులర్గా ఒక మంచి సినిమా, లెట్సే ఒక మంచి హీరో ఉన్నాడు, అతనికి ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారు. ఫస్ట్ రోజు ఫస్ట్ షోకి వెళ్ళండి, మీరు కూర్చోండి. మీకు ఆ సినిమా హీరో అస్సలు నచ్చడు అనుకోండి, అప్పుడు మీరు ఏ విధంగా చూస్తారు సినిమా? నచ్చాడు అనుకోండి బాగా, ఏ విధంగా చూస్తారు సినిమా? ఏదైనా పర్వాలేదు అనుకుంటే ఏ విధంగా చూస్తారు? మీరేం చేయాలంటే, మీకు పెద్దగా ఇష్టం లేని ఒక హీరో సినిమా ఫస్ట్ రోజున వాళ్ళ ఫ్యాన్స్ అందరూ వస్తారు కదా, అప్పుడు వాళ్ళతో వెళ్ళి లోపల కూర్చోండి. సినిమా స్టార్ట్ అయిన తర్వాత మీరు చేతనైతే, వీలైతే ఒక్కొక్కళ్ళ ఫేస్ని అబ్జర్వ్ చేయండి. సినిమా జరుగుతున్నంతసేపు వాళ్ళలో ముఖ కవళికలు, హావభావాలు వాళ్ళు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ హీరో వచ్చినప్పుడు కానీ, హీరోయిన్ వచ్చినప్పుడు కానీ వాళ్ళ హావభావాలు మారిపోతుంటాయి. మారిపోయినప్పుడు వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. మీరు మటుకు ఇన్వాల్వ్ కాకూడదు. ఒక్కొక్కరిని చూడండి, పెద్ద జోకర్లా కనిపిస్తారు. ఒక్కొక్కడు ఏడుస్తుంటాడు, ఒకడు నవ్వుతుంటాడు, ఒకడు చిరాకు పడుతుంటాడు, ఒకటి అరే హిట్ అవుతుందా లేదా అని చూస్తుంటాడు. ఇలాంటివన్నీ అవుతుంటాయి అన్నమాట. మీరు వాడిని అబ్జర్వ్ చేయాలి. అది మీరు సినిమాని కేవలం సినిమాను గుర్తుపెట్టుకుంటూ వీళ్ళందరిని అబ్జర్వ్ చేశారనుకోండి, వీళ్ళలో బాగా మునిగిపోయిన వాడు విపరీతంగా రెచ్చిపోతుంటాడు అనమాట. ఐదర్ వీలలేయటం కానీ, గోల చేయటం కానీ, చట్రా హీరోది మంచి సినిమా పోయిందిరా, ఇట్లా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ మీరు చూస్తూ ఉండండి. లేదు హిట్ అయిందని వా ఏమి హిట్, ఇంటర్వెల్ టైంకి అరుపులు కేకలు, జనాల్లో ఓ ఉత్సాహం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అందరిని అబ్జర్వ్ చేయాలి, మీరు మటుకు అందులో మునక్కూడదు. అప్పుడు మీకు నిజంగా సినిమా కనిపిస్తుంది అనమాట. అదే ఈ ప్రపంచంలో జీవుడు రావటం, అందరితో కలిసి మనం ఏం చేస్తున్నామంటే ఈ ఈ ప్రపంచంలో మునిగిపోతున్నాం అనమాట. ఆ ప్రపంచంలో మునిగిపోయి అవిద్యలో మునిగిపోతాం అనమాట. ఆ అవిద్యలో ఉండబట్టి మనకి రియాలిటీ మనకు తెలియదు. ఆ అవిద్య ఈ ప్రపంచం. ఎట్లయితే ఒక హీరో కోసము వాళ్ళ ఫ్యాన్స్ మునిగిపోతుంటారు అట్లా అనమాట. మీరు చూడండి, ఒక హీరోయిన్ వచ్చిందనుకోండి, ఆమెను చూడడానికి ఏదైనా బట్టల షాప్ ఓపెన్ చేసి వచ్చిందనుకో, ఓ జనాలు కుప్పలు తెప్పలు వచ్చేస్తారు. వచ్చేసి ఆమె పక్కన ఫోటో తీసుకుందుకు అది ఇది అది కంగారు కంగారు పడిపోతుంటారు. సో అది అవిద్య. ఎందుకంటే అది అట్రాక్షన్ అనమాట. సో ఈ ప్రపంచం కూడా అట్రాక్షన్ కాబట్టి దానిలోనే మనం మునిగిపోతాం. అదే సుఖము దుఃఖము అన్నీ ఇస్తుంటుంది, ఆనందం ఇవ్వదు. ఆనందం ఎన్నటికీ ఇది ఇవ్వదు. ఈ ప్రపంచం ఇచ్చేది మనకి సుఖము దుఃఖం. ఎప్పుడైతే ఈ ప్రపంచంలోంచి మనం లాక్కుంటామో, చాలరా భయ్ ఇది అనుకుంటామో, మనస్సు కుదుట పడుతుందో, ఆ మనసు అప్పుడు ఏమవుతుంది, ఏకాగ్రతకు వస్తుంది. అప్పుడు అది ఆనందం పొందడం మొదలుపెడుతుంది. జీవుడు ఆనందం అప్పుడు పొందుతాడు అనమాట. అప్పటిదాకా ఈ ప్రపంచంలో మునిగిపోతాడు. సో ఆ ప్రపంచంలో మునిగిపోవడము, తల్లి చెల్లి అన్న తమ్ముడు తండ్రి బాబాయ్ మామయ్య వీళ్ళందరూ ఈ అట్రాక్షన్స్, ఫ్రెండ్స్ స్నేహితులు స్నేహితురాళ్ళు, ఇలా ఇంతమంది మన చుట్టూ తిరుగుతుంటారు. సో వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుంది, మనకి గొప్ప అటాచ్మెంట్ ఉంటుంది. ఎంత జిగట అటాచ్మెంట్ మీకు తెలియదు, అది జిగట. అప్పుడు అందుకనే మనకి ఇగో ఉంటుందన్నమాట. మన ఫ్రెండ్ మనతో బాగా కలిసి తిరుగుతున్నవాడు మిమ్మల్ని తిట్టిననుకోండి ఒకటి, అప్పుడు మీరు ఫీల్ అయిపోవడం మొదలు పెడతారు. మీలో అహం జాగ్రత్త అవుతుందన్నమాట. సో అది అటాచ్మెంట్. అలా కాకుండా ఇప్పుడు బడుద్దాయి మాట్లాడుతుంటాడు అంతే అని అనుకుంటే అసలు మీకు ఆ అటాచ్మెంట్ ఉండదు. అటాచ్మెంట్ లేనప్పుడు మీరు అందరినీ సమానంగా చూడగలుగుతారు. కుక్క నక్క పంది ఎవడైనా సరే సమానంగా చూస్తారు. ఆ సమానంగా చూసే స్టేటే ఆనందం. అది ఆత్మతత్వం అన్నమాట. అది యాక్చువల్గా ఆత్మతత్వం. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో జీవుడు వస్తాడో ఈ అవిద్యలో కూరుకుపోయి ఉంటాడు, బయటికి రాలేడు. దీనికి ఒక చిన్న కథ మన పురాణాల్లో ఉంది. ఓసారి ఒక అతను తపస్సు చేస్తాడు, విష్ణువు గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. అయితే విష్ణువు ప్రత్యక్షం అవుతాడు. ఏం కావాలి అంటే విష్ణుమాయ గురించి తెలుసుకోవాలని అంటాడు. అనగానే ఆయన మాయమే వెళ్ళిపోతాడు. ఏది ఇదని చెప్పి మళ్ళీ తపస్సు చేస్తాడు. మళ్ళీ వస్తాడు. ఏం కావాలి, నాకు విష్ణుమాయ కావాలంటాడు. మళ్ళీ మాయమైపోతాడు. మళ్ళీ తపస్సు చేస్తాడు, వస్తాడు.
అంటే నీకేం కావాలి అంటే నాకు నీవు ఇవ్వదలుచుకుంటే ఇవ్వు, లేకపోతే ఇవ్వను అని చెప్పు అని చెప్తాడు. అంటే ఏంటంటే విష్ణుమాయ కావాలంటాడు. ఓకే అంటాడు ఈసారి విష్ణు. ఆ తర్వాత నెక్స్ట్ మూమెంట్ ఈ ఋషి ఒక గర్భంలో పిండంగా తేలుతుంటాడు. తనకి ఆ విషయం అప్పుడు అంతే బోధపడుతుందండి. ఆ తర్వాత ఇక ఆ గర్భంలోంచి ఆ పిండం పుడుతుంది. ఒక స్త్రీ రూపంలో ఒక ట్రైబల్ ఫ్యామిలీలో ఒక క్వీన్కి పుడుతుంది. సో అక్కడ పుడుతుంది, పెరుగుతుంది, మొత్తం ట్రైబల్ ఫ్యామిలీతో కలిసిపోయి ఉంటుంది, చక్కగా పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఇదేంటది మన ఒక అతన్ని చేసుకుంటుంది, పెళ్ళి, పిల్లల్ని అంటది, ఎవ్రీథింగ్ డన్. అయితే ఒకరోజు నీళ్ళ కోసం అని చెప్పి వెళ్తుంది అందరితో కలిసి. వెళ్ళి ఒక నది ఉంటుంది, ఆ నదిలో మునుగుతుంది. మునిగిన తర్వాత తేలితే ఋషి అయిపోతాడు అనమాట. రియలైజ్ అవుతాడు అది విష్ణుమాయ. అంటే తెలియదు, ప్రపంచంలో నేను అని తెలియకపోవడమే విష్ణుమాయ. అతను వచ్చేసి తపస్సు చేసుకుంటుంటాడు. అప్పుడు ఆమె భర్త ఎక్కడికి పోయింది తిరుగుతూ తిరుగుతూ ఈ ఋషి ఆశ్రమానికి వస్తాడు. ఇట్లా నేను భార్య కోసం వెతుకుతున్నాను, ఎక్కడికి పోయిందంటే తెలియదు నాయన చెప్తాడు. అతను వెళ్ళిపోతాడు. ఇతను నవ్వుకొని మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోతాడు. అంటే అర్థమైందంటే విష్ణుమాయ అలా ఉంటుంది, మనకి తెలియదు, మనం బాగా ఇమ్మర్స్ అయిపోతాం దానిలోనే. సుఖము దుఃఖము పొందుతాం, అన్ని రిలేషన్స్, అన్ని ఏడుపులు, పెడబొబ్బలు, గోల, అన్నీ అందులోనే. సో ఆ విష్ణుమాయని తెలుసుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. సో ఇది విశేషం. అలా ప్రశాంత్, మనం ఈ ప్రపంచంలో అట్లా కూరుకుపోయి ఉన్నాం. సో అందుకని ఆనందంగా ఉండలేము. మనం రోజులో ఒక్కోసారి ఆనందంగా ఉంటాం. ఎప్పుడంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు, ఈ ప్రపంచంతో సంబంధం లేనప్పుడు మనం పరమాత్మతో ఉంటాం. అదే ఆనందం. కానీ మనకి తెలియదు ఆనందపడుతున్న విషయం, అజ్ఞానంలో ఉంటాం అనమాట. సో అందుకే యోగులు ఆ యోగత్వంలోకి వెళ్తారు అనమాట. ఎలా వెళ్తారు? అష్టాంగ యోగ సాధన చేసి అప్పుడు ధారణ ధ్యానము చేసుకొని సమాధి పొందుతారు. ఆ సమాధిలోనే ఆనందం వస్తుంది అనమాట. సమాధి అంటే ఏదో చచ్చిన శవాల్ని పెట్టి పూడ్చిపెట్టే సమాధి కాదు అది. అలా పేరు వచ్చిందని, కానీ అది కాదు అర్థం. అంతర్ముఖం అవుతారు అనమాట. సో ఆ అంతర్ముఖం అవ్వటమే సమాధి. అలా అన్నప్పుడు వాళ్ళకి ఆనందంగా ఉంటారు అనమాట. బాడీలో ఉన్నంతసేపు, ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి మళ్ళీ బాడీ రిక్వైర్మెంట్స్ కోసం బాడీ తీసుకొస్తున్నాం బ్యాక్కి. సో అలా వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ రిక్వైర్మెంట్స్ ఫినిష్ చేసుకొని మళ్ళీ ధ్యానంలోకి వెళ్తారు. ఇలా చేస్తూనే ఉంటారు అన్నమాట. ఇది వాళ్ళు చేసే పని. కాబట్టి మనము ఆత్మ ఆనందంగా ఉండేది ఈ లోకంలోకి వస్తే ఇది నరకమే అంటే ఇందులో సుఖం పాళ్ళు ఎక్కువ, చాలా ఎక్కువ సుఖం పాళ్ళు. ఎవరన్నా ఇది నరకం ఎక్కువ అంటే తప్పు అవుతుంది, సుఖం ఎక్కువ. సరే అది పక్కన పెడదాం. సో ఇప్పుడు ఆనందం అనేది ఆత్మకి ఎలా వస్తుంది అన్నది మటుకు అష్టాంగ యోగ సాధనతోనే సాధ్యమవుతుంది. లేకపోతే ఈ జిగటను వదలలేం మనం. వదలం, అనుకుంటాం వదులుతున్నామని అనుకుంటాం, ఓ పిచ్చిగా అనుకుంటాం. మాయ, పిచ్చి మాయ అన్నమాట అది. సో అలా అనుకొని మళ్ళీ దానికే లోబడతాం. సో అందుకని ఎంత వీలైతే అంత తొందరగా మనుషులు, ఎంత వీలైతే అంత తొందరగా ఈ మాయలోంచి బయటపడాలి. అంటే అష్టాంగ యోగ సాధన చేయాల్సింది, చేస్తేనే ఈ మాయలోంచి బయటపడతాం. ఇది జరుగుతుంది. ఇప్పుడు ఆ మాయలోంచి బయటపడడానికి మనిషి ఎంత తన్నుకుంటాడంటే అది నిజంగా చెప్పలేనండి, చెప్పలేమంతే. మీరు చిన్నపిల్లల్ని చూడండి, ఏదైనా బొమ్మలతో ఆడుకుంటుంటారు, లేకపోతే చాక్లెట్ అవి తింటుంటారు. వాళ్ళకి అది అలవాటు చేసి మనం తీసేసుకుంటే వాళ్ళు ఏడ్చేస్తారు, బిగ్గరగా ఏడ్చేస్తారు. మనకేమో నవ్వు వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు అది ఎంతసేపు వాళ్ళు మళ్ళీ పొందగలుగుతారు, మేము ఏం చేసుకుంటాం తీసుకొని. తల్లిదండ్రులు వాళ్ళని కంపెల్ చేస్తారు, పిల్లలు పడుకోవాలి నువ్వు పద అని చెప్పి పిల్లలు ఏడుస్తారు. అది వాళ్ళకి తెలుసు, తల్లిదండ్రులు ఇస్తారు అని తెలిసి ఉండుంటే మళ్ళీ వాళ్ళు ఎరవరు. సో ఎందుకంటే వాళ్ళు కూరుకుపోయి ఉన్నారు అవిద్యలో. ఆ పిల్లలు దాంతో మమేకమైపోతారు అనమాట.
ఆ బొమ్మ నేను ఒకటే బొమ్మ నా బెస్ట్ ఫ్రెండ్ ఇలా అనుకుంటుంటారు అనమాట. సో అదే మనం కూడా చేస్తున్న తప్పు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని మనము అలానే అనుకుంటూ ఉంటాం. ఇతను నా ఫ్రెండ్, ఇతను నా శత్రువు, ఇతను నా మిత్రుడు, ఇతను నాకు తండ్రి, ఇతను నాకు తల్లి, ఇలా మనం అనుకుంటూ వెళ్ళిపోతాం. అదంతే. సో అందుకని మనం ఆనందంగా ఉండాలి. మనం దీని నుంచి బయటపడి ఎప్పుడైతే ఏకాగ్రత చెంది పరమాత్మను తలుచుకుంటున్నామో అప్పుడు మెలుక నుండి ఆనందంగా ఉంటాం. నిద్రలో ఉన్న ఆనందం వేరు, మెలుక నుండి ఆనందం వేరు. అది అనిర్వచనమైంది, నిర్వచించలేము అన్నమాట ఆనందాన్ని. ఎంతోమంది యోగులు ట్రై చేశారు, నిర్వచించలేకపోయారు. అది మీరు స్వతహాగా పొందాల్సిందే. ఇది విశేషం అన్నమాట. సో మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందనుకుంటాను. ఆత్మ నిజంగానే శుద్ధమైనది, నిత్యము, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు పరమాత్ముడు. మనము దాని నుంచి కొద్దిసేపు బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తాం అన్నమాట. అది మనం చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. ఇది నీ మొదటి ప్రశ్నకు సమాధానం. నీ రెండో ప్రశ్నకి వెళ్తాం. డాక్టర్ వెంకట చాగంటి గారికి నా నమస్కారాలు. ఇంకొక ప్రశ్న ఏంటంటే, నాకు మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు చెప్పండి, నిజంగా అన్ని జీవుల్లోకెల్లా మానవ జన్మ చాలా గొప్ప జన్మ అనే మీరు విశ్వసిస్తారా? ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే, మానవ జన్మలో జ్ఞానం ఉంటుంది కావచ్చు, కానీ జ్ఞానం ఉన్నప్పుడే బాధలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం అందరం మానవులమే, మనకి జ్ఞానం ఉంది, దాంతోపాటు బాధలు కూడా ఎక్కువ ఉన్నాయి. మనిషి ఎప్పుడూ సుఖంగా ఉండడు. జనరల్గా ఎప్పుడు ఏదో ఒక ధ్యాస ఉంటుంది, ఏదో ఒకటి పొందలేమన్న బాధ ఉంటుంది. కొన్నిసార్లు కష్టపడతాడు, ఫలితం వస్తుంది, సంతోషపడతాడు. ఆ సంతోషం కూడా కొద్ది కాలమే ఉంటుంది. ఫలితం రాకపోతే బాధపడతాడు. ఇది శాశ్వతంగా ఉండదు. ఏదో గొప్ప కార్యం చేసి సాధించిన తర్వాత కూడా ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవదు. సో ఎప్పుడు ఏదో ఒక ధ్యాస ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు కూడా నాకు తెలిసి ఎప్పుడు మనిషి సంతోషంగా ఉంటాడని నేను అనుకోను. అదే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సనల్గా అనుకునేది ఏంటంటే, నాకు ఎప్పుడు అనిపించేది, ఒక అడవిలో, ఒక మంచి అడవిలో ఒక జంతువులాగా పుడితే దానంత సుఖమైనటువంటి జన్మ ఏది లేదని నా అభిప్రాయము. ఎందుకంటే ఒక అడవిలో ఒక జంతువులాగా పుట్టామనుకోండి, చక్కగా తింటాము, పడుకుంటాము, చక్కగా ఎంజాయ్ చేస్తాము. మనకంటే బలవంతమైన ఏదైనా జంతువు వచ్చినప్పుడు చంపేస్తుంది, చచ్చిపోతాము. అదే మనిషి జన్మ కంటే ఇంకా చాలా అద్భుతమైన జన్మ అని నా అభిప్రాయం. సో మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు? సో తెలుసుకోవాలనిపిస్తుంది. సో దీని మీద కూడా మీరు వీడియో చేస్తే బాగుంటుంది. నాకు, మన వ్యూవర్స్కి కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ధన్యవాదాలు. ప్రశాంత్ గారు రెండో ప్రశ్న విన్నారు కదండి. దానిలో ఆయన అనేది ఏంటంటే, మానవుడు సుఖం కంటే దుఃఖం ఎక్కువ పొందుతూ ఉంటాడు. ఏదో ఎప్పుడు నిత్యం ఏదో ఆలోచిస్తుంటాడు, ఏదో బాధపడుతుంటాడు, ఏదో అవుతుంటాడని నేను అంటున్నాడు. అలానే ఏదైనా జంతువుగా పుడితే హ్యాపీగా ఉంటుంది, హాయిగా తింటూ తిరుగుతూ ఉంటుంది. ఏదైనా పెద్ద జంతువు చంపేసి చచ్చిపోతుంది. అది ప్రశాంతమైన జీవితం కదా అంటుంది. అయితే మనం అన్నిటికంటే అప్పుడు ప్రశాంతమైన జీవితం ఎవరిది అనుకున్నాం అంటే, కోమాలోకి వెళ్ళిన వ్యక్తి, ఆపస్మారక స్థితికి వెళ్ళిన వ్యక్తి సంతోషం. ఆయనకి ఏమి దుఃఖాలు లేవు, ఏమీ లేవు. ఎవరన్నా గ్లూకోజ్ ఎక్కిస్తే ఎక్కుతుంది, లేకపోతే అలానే చచ్చిపోతాం. సో అది ఇంకా సంతోషమా? అలానే గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి, దానికి జ్ఞానం ఉండదు, ఏముండదు. అది ఆనందమా? ఏమీ తెలుసుకోలేనప్పుడు ఆనందమా దుఃఖమా తెలియనప్పుడు ఇంక లాభం ఏంటి? సుఖము దుఃఖము అంటే తెలిస్తేనే కదా ఆనందం అంటే తెలిసేది. గాఢ నిద్రలో ఉన్న వ్యక్తికి చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు, ముక్కుతో శ్వాస తప్పితే వాసన తెలియదు, నోటితో నాలుగుతో రుచి తెలియదు, చేతితో స్పర్శ తెలియదు. ఈ పంచ ఇంద్రియాలు మనసుకు చేరవు, ఇన్ఫర్మేషన్ లేదు. అప్పుడు మనసు ప్రాసెసింగ్ చేయలేదు, మనసు కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ మనిషి, ఆ జీవుడు ఆ పరమాత్మతో ఉండి, పరమాత్మతో ఉన్నానని కూడా తెలియకుండా పడి ఉండటము, అదెక్కడ ఆనందము? అదెక్కడ ఆనందం? అలా పడి అట్లానే ఉంటే ఇంకా ఆనందం వాల్యూ ఎవరికి? తెలియనప్పుడు ఆనందం ఎట్లా? తెలిస్తేనే కదా ఆనందం అనేది. తెలియకుండా ఉండటం ఆనందం ఏంటి? అలానే
జంతువులకి జ్ఞానమే లేదు. సో జంతువులు భోక్త జీవులు, ఎప్పుడు భోగ్య జీవులు అనమాట. భోగ్య జీవులు అంటే ఏంటి? ఎప్పుడు తింటూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, సంసారం చేయాలన్నప్పుడు చేస్తూ ఉంటాయి, పిల్లల్ని కంటూ ఉంటాయి, పోట్లాడాలన్నప్పుడు పోట్లాడుతూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి, ఇట్లా చేస్తూ ఉంటాయి. వాటికి అంతకంటే జీవితం లేదు. వాటికి ఈ యొక్క జ్ఞానం లేదు కదా. ఈ జ్ఞానం లేనప్పుడు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. భోగ్య జీవులు అంటే తినటం, సుఖం పొందటం, తిండి దొరక్కపోతే ఏడవటం, ఈ రెండే ఎదురుస్తాయి. అందుకని నీకు లేదు ఇంక మార్గం. సో మనం అట్లా కాదు, జ్ఞానంతో ఉంటాం. ఇప్పుడు మనము తినబోయే ముందు ఒక వ్యక్తి బాగా ఆకలి మీద వచ్చాడు, నాకు తిండి లేదని 4 రోజుల నుంచి, నాకు ఎవరన్నా కొద్దిగా పెట్టండి అంటే, మనం తిండి పెట్టినప్పుడు అతను తింటున్నది చూసి మనం ఎంతో ఆనందపడతాం. ఆనందం కళ్ళమ్మ నీళ్ళు కూడా వచ్చేస్తాయి. అది మనకు సుఖం కాదు, మనకి దుఃఖం కూడా కాదు. సుఖదుఖాలు శరీరానికి చెందినవి. ఇది మనస్సు ఆత్మకు సంబంధించిన ఆనందం. సో ఆనందం అక్కడ పొందుతాం అన్నమాట. అది గొప్ప ఆనందం. శరీరంతో పొందేది మాత్రమే సుఖము దుఃఖానికి చావు చేస్తాయి, దోవదీస్తాయి. మనసు కూడా అంతే. మనసు ఆలోచనలు బట్టి అనుకున్నది అయిందంటే సంతోషపడుతుంది, లేకపోతే దుఃఖపడుతుంది. ఆనందం కావాలి అనుకుంటే మటుకు బియాండ్ దట్ ఏదైనా చేయాలి. ఆ ఆనందంలోకి వెళితేనే మనిషికి తెలుస్తుంది ఆనందం అంటే ఏంటో. లేదా తెలియదు కదా. ఆనందం అంటే తెలియనప్పుడు నువ్వు ఎట్లా ఆనందపడతావు? జంతువులు ఆనందపడలేవు, సుఖంగానే దుఃఖంగానే పడతాయి. వాటికి ఆనందం అనేది లేనే లేదు. కాబట్టి మనిషికి ఒక్కడికే ఆ ఛాన్స్ ఉంది. అది కూడా అష్టాంగ యోగ సాధన చేస్తూ సమాధిలోకి వెళ్ళినప్పుడు వచ్చే ఆనందం. లేదు, పరమాత్మ నిర్ణయం ప్రకారం కార్యములు చేస్తున్నప్పుడు ఏది జరిగినా సరే ఇది ఇంతే అని అనుకునేవాడు ఆనందంగా ఉంటాడు. అలా కాకుండా తనకు నచ్చినట్టు చేయాలనుకుంటూ తప్పటడుగులు వేసి అధర్మంకి కాలు పెడితే ఆటోమేటిక్గా కష్టాలు పడతాయి. సో అతనికి ఆ కష్టాలకి ప్రతిఫలం అవన్నీ అందుతూ ఉంటాయి అన్నమాట. పరమాత్ముడు చెప్పింది నేను చేస్తున్నాను, దాట్స్ మై డ్యూటీ అనుకుంటూ చేసుకునేవాడికి ఆనందమే ఉంటుంది. రోబోలాగా ఉండడు. రోబో ఏం చేస్తుంది? ఏదో చేస్తూ పెడుతుంది, వాడికి సుఖం లేదు దుఃఖం లేదు రోబోకి. సో అలా కాదు, మనకు మనసంతూ ఉందన్నమాట. సో ఆ మనసుని కంట్రోల్ చేస్తే ఆత్మ అంతూ ఉంటుంది. ఆత్మను ఎప్పుడైతే మనని మనం చూసుకుంటామో ఆ కిక్కే వేరప్ప. ఎస్, అది ఎప్పుడో కానీ మనం ధ్యానం చేయగా ఎప్పుడో కానీ మనకు అది స్ఫురించదనమాట. ఎప్పుడో కానీ అప్పుడు తెలియదనమాట. అది తెలిసినప్పుడు అబ్బా అనుకుంటాం, మళ్ళీ దానికోసం ప్రయత్నం చేయాలనుకుంటాం. కానీ మనకి ఎంతో మనసులో మనకి ఎన్నో ఆలోచనలు, మళ్ళీ లేచి వేరే పనులు చేయాలి, ఇవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ మునిగిపోతాం. సో అందుకని జంతువుగా ఉండటం శ్రేయస్కరం కాదు. అలా ఓన్లీ తామసిక జీవులు మాత్రమే పుడతారు. అట్లా తామసికంగా బతికే మనుషులు అట్లా పుడుతూ ఉంటారు. సో మనము రాజసికంగా ఇంకా సాత్వికంగా పుడితే కనుక అది వేరేగా ఉంటుంది అనమాట. సో ఆనందపడాలి అంటే సాత్వికంగా ఉండాలి, పరమాత్మ గురించి ధ్యానం చేయాలి. పరమాత్మ గురించి ధ్యానం చేయకుండా నీకు ఆనందం రాదు. అందుకే నాస్తికులకి ఆనందం రాదు. నాస్తికులు గొల్లు అనేది ఎందుకంటే వాళ్ళకి ఆనందం అంటే తెలియదు. వాళ్ళకి ఎంతసేపు ఇక్కడ దొరికే సుఖం దుఃఖం అదే ఒకటే తెలుసు, అది వాడికి ఆనందం తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా పరమాత్మ గురించి ధ్యానం చేయలేదు. పరమాత్మ గురించి ధ్యానం చేయకుండా నీకు ఆనందం దక్కదు, ససేమిర దక్కదు. ఎందుకంటే ప్రాపర్టీ అక్కడ ఉండగా. బెల్లం కావాలంటే బెల్లమే తినాలి, కానీ బెల్లంలాగా పెయింట్ పూసి ఇచ్చింది తింటే వస్తుందా? రాదు కదా. బెల్లం బెల్లమే. అలానే ఆనందం ఆనందమే. ఆనందం పరమాత్మ మాత్రమే ఇచ్చేది. సో మనం ఎప్పుడైతే పరమాత్మ చెప్పింది చేస్తామో ఆనందం వచ్చేస్తుంటుంది అనమాట మనకి. అది మనకు తెలియకుండానే మనం అబ్బురంగా ఉంటాం అన్నమాట. మనిషి సంతోషంగా, అసలు అది మిగతా వాళ్ళకి అర్థం కాదు, ఏంట్రా వీడు ఇట్లున్నాడని. అది తెలవాలి ప్రశాంత్. యు గాట్ టు నో ఇట్. ఆనందం పొందాలంటే పరమాత్మ చెప్పినట్టుగా ప్రొసీడ్ అయిపోతూ ఉండటమే. అలా చేస్తే కానీ ఆనందం రాదు మరి. సో ఆనందం గురించి తెలవాలి అంటే మనము బ్రహ్మాండంగా వేదం చెప్పినట్టుగా చేసుకుంటూ పోతూ అష్టాంగ యోగ సాధన చేస్తూ ఎక్కువసేపు సమాధిలోకి వెళ్ళగలిగినప్పుడు ఆనందం వస్తుంది. అది వెళ్ళాలంటే ఈ ఈ ప్రపంచం జిగటను వదలాలి. అది వదలం మనం, మనం వదలం.
మనం ఎదవేషాలు ఇస్తూ ఉంటాం, ఎన్నన్న చెప్పి ఎదవేషాలు ఇస్తాం. సో ఆ వెధవేషాలు వేయటం అంటే ఏంటంటే పరమాత్ముడు చెప్పింది కాకుండా వేరే చేయటమే వెధవేషాలు అంటారు. సో అవన్నీ చేస్తాం మనం. సో మన పరమాత్ముడు ఏం చెప్పాడు మాకు ఎట తెలవాలి? వేదం చదువుకోవాలి. వేదం చదవాలంటే ఎట తెలవాలి మాకు? వేదం ఎట చదువుకోవాలి? ఇగో డాక్టర్ వెంకటా చాగంటి ఉన్నాడు, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ఉంది, చదువుకోండి. లేదు సార్ మీరు చాలా ఛార్జ్ చేస్తారు, మా వల్ల కాదు రావటం. కష్టపడు, పరమాత్మను తెలుసుకోవాలి, ఆనందం తెలుసుకోవాలంటే కష్టపడి సంపాదించుకో. ఇప్పుడు నేనున్నాను రెడీగా అని చెప్పు. నీ అచ్చమైన తెలుగు భాషలో నేను చెప్తాను, వేదం నేర్పించేస్తాను. కాబట్టి నేర్చుకోండి. ఎంతసేపు గోల అయింది, చక్కగా నేర్చుకోండి. అమెరికాకి H1 కావాలి, ఇది కావాలి, అది కావాలంటే డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళటలా, ట్రైనింగ్లు తీసుకోవట్లా, తీసుకొని వెళ్తున్నా. ఎందుకు? అక్కడ ఏదో ఆనందం ఉందనే కదా. అట్లనే పరమాత్మకు ఆనందం, అద్భుతమైన ఆనందం. ఆనందం పొందాలి అంటే మరి పరమాత్మ గురించి తెలుసుకోవాలి కదా. నాస్తికులు ఎటూ తెలుసుకోలేరు. నా బాధ అది. వాళ్ళు ఆర్గ్యూ చేసినా పర్వాలేదు కానీ వాళ్ళకి పరమాత్ముడు అంటే తెలియదు, తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు వదిలిపెట్టేస్తున్నారు. ఏదైతే ప్రపంచంలో మానవుడిగా పుట్టి తెలుసుకోవాల్సింది ఉందో దాన్నే వదిలిపెడుతున్నారు. ఎలా ఉంటుందంటే కష్టపడి, రోజంతా కష్టపడి కొంత డబ్బు సంపాదించి రోడ్డు మీద వెళ్తూ ఇట్లా ఇట్లా విసిరేసుకుంటూ వెళ్ళేవాడిని ఏమంటాం చెప్పండి? మీరు చూడండి, నాస్తికులు కూడా అంతే. వాళ్ళకి పరమాత్మ గురించి తెలియదు, తెలుసుకోవద్దు, కావాలని మొండిగా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. పరమాత్మ లేడు, చూపించు పరమాత్మ ఉంటే. ఖచ్చితంగా చూపిస్తాం. దానికి నీకు నీకు అవసరం కదా, నీకు ట్రైనింగ్ కావాలి కదా. అది ఆటం బాంబు ఉంటే చూపించని నేను అడుగుతాను, చూపిస్తావా? నువ్వు చూపించలేవు కదా. చూపించలేనిది నువ్వు ఎట్ట చెప్తావు నువ్వు? సో అలానే పరమాత్మ కావాలి అనుకున్న వాడికి ఆ ట్రైనింగ్ అవసరం. పరమాత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి, గుణగణాలు తెలుసుకోవాలి. గుణగణాలు వేదంలో అంతా పరమాత్మ గురించి ఉన్నాయి. అలానే మానవుడు ఎట్లా జీవించాలో ఉన్నాయి. అలానే మానవుడు సుఖాలు ఎట్లా పొందాలి అందు కూడా ఉంది. దుఃఖాలు ఎట్లా పొందకూడదు ఉంది. ప్రతిదీ జీవితంలో అణువు నుంచి పరమాత్మ దాకా సర్వం వేదంలో ఉంది. తెలుసుకున్నవాడు అద్భుతమైన విజయాలు సాధిస్తాడు. విజయాలు అంటే ఒకడు అడుగుతాడు, ఎవడో నాస్తికుడు, ఐన్స్టీన్ లాగా మనం వీళ్ళు ఉన్నారా, బ్రాహ్మణులు ఉన్నారా అని. అందుకని గొప్పవాళ్ళు ఉన్నారా ఆ బ్రాహ్మణులు? అయ్యో బాబోయ్! విశేషం ఏంటంటే నీకు తెలిసిన ఐన్స్టీన్ ఒక్కడే. ఎందుకంటే నువ్వు చదవదలుచుకున్నావు. నువ్వు మన వేదశాస్త్రాలు చదవదలుచుకోలేదు. చదివితే కదా నీకు తెలిసేది. సో లేకపోతే నీకు తెలియదు, ఎన్నటికీ తెలియదు. పరమాత్మ గురించి నీకు తెలియని కూడా తెలియదు. అది అంతే రవి. తెలుసుకోవాలనుకునే ప్రయత్నం చేసిన వాడికే తెలుస్తుంది తప్పితే తెలియదు, నాకు అవసరం లేదు అనుకునే వాడికి ఎట్లా తెలుస్తుంది? అట్లానే ఇప్పుడు ఆస్తికులం అని చెప్పి గుడికెళ్ళి టెంకాయ కొట్టేసి భగవంతుడా నాకు ఈ కోరిక తీర్చు అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళకి అలానే ఉంటుంది పరిస్థితి. ఎంతో గొప్ప విషయం. ఇప్పుడు ఒక పనివాడు ఉన్నాడు, వాడిని వెళ్ళి అరే అక్కడ ఒక చిన్న రాయి ముక్క ఉంటుంది తీసుకురారా ఇక్కడ పెట్టాలి అని చెప్పి మేస్త్రి చెప్పాడు అనుకోండి. వాడు వెళ్తాడు, అక్కడ ఒక చిన్న రాయి ముక్క, ఇంకోటి ఇంకోటి వజ్రము పడి ఉంది. ఆ వజ్రం ఏమో కాస్త రాగా ఉంటుంది, మెరుస్తూ ఉండదు. సో ఇదేమో మంచిగా షేప్లో ఉండి కొద్దిగా మెరుస్తుంది అనుకోండి. ఇదే ఉంటుందని చెప్పి ఇది తీసుకెళ్తాడు, అది వదిలేస్తాడు. ఎందుకంటే అతనికి వజ్రంకి దానికి తేడా తెలియదు. అది వజ్రము తెలిసిన తర్వాత ఇది వజ్రమేమో అన్న జ్ఞానం ఉంటే దాన్ని ఎందుకు వదిలిపెడతాడు? అలానే పరమాత్మ అంటే ఇటు తెలిస్తే కానీ ఆనందంగా ఉండలేవు. సో పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే వేదం గురించి తెలుసుకోవాలి. ఎవరు చదువుతారండి? ఏదో 4 దర్శనాలు వాళ్ళు చెప్తున్నారు, వినొస్తాం సరిపోతుంది అనుకుంటే అది మొదటి మెట్టు. ఓన్లీ తెలుసుకుంటారు, ఓహో పరమాత్మ అనేవాడు ఉన్నాడనమాట. వీళ్ళందరూ చెప్తున్నారంటే ఉండుండొచ్చు. మరి తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలంటే రండి, వేదం చదవండి. వేదం చదివితేనే మీకు పరమాత్మ అంటే జ్ఞానం వస్తుంది, లేకపోతే రాదు నాయన ప్రశాంత్. అప్పుడే ఆనందం వస్తుంది. సో అది ఆనందం అంటే, లేకపోతే మిగతావన్నీ సుఖదుఖాలి. ఇదయ్యా. సో జంతువులుగా పుట్టాలని కోరుకోవద్దు నాయన, మనుషులుగానే పుట్టాలి. కష్టాలు పడినా సరే పరమాత్మను తెలిస్తే ఆనందంగా ఉంటుంది. అదొక ఆనందమయ్యా, అద్భుతమయ్యా బాబు, తెలుసుకోండి. ఓకేనా? సరే, మేము మూడో ప్రశ్నకి వెళ్దాం.